అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. రేపు శ్రావణ శుక్రవారం, మూడవ శుక్రవారం పూజ పర్ణశాలలో చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకని పూజకి కావాల్సినవి అవన్నీ కూడా ముందు రోజే ఏర్పాటు చేసుకోవటానికి అన్నీ తీసుకుని బయలుదేరుతున్నానండి. నువ్వు వస్తున్నావు తెలిసిపోయినట్టుంది, చెవులు మెటకరిస్తుంది. స్కూల్ దగ్గర ఉందా? ఎక్కడ ఉందా? బాయ్ 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 మా బాయ్ బాబు. మన పాత ఇంటి దగ్గర ఉన్నది. ఇగండి, రండి బాబు రండి. శివయ్య తండ్రి వెళ్ళొస్తాను నాయన. వేళ చూడండి, రోజు ఇలానే ఉంటాయండి కార్లు బళ్ళు అన్నీ కూడా. పంచారామాల్లో ఒకటి కదా, అందుకని రోజు పొరుగుర్ల నుంచి ఎక్కువ మంది వస్తారు. సోమవారం అయితే ఇంకా చాలామంది వస్తారు. అసలు మొదటి శుక్రవారమే పర్ణశాలలో పూజ చేసుకోవాలి అనుకున్నానండి, కానీ వీలవ్వలేదన్నమాట. రెండవ శుక్రవారం ఆనంద నిలయంలో మా ఇంట్లో చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. ఇప్పుడు మూడవ శుక్రవారం నాడు పర్ణశాలలో చేసుకోవటానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట అండి. కొంచెం ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకున్నాం అనుకోండి, ఆ రోజు పూజ రోజున వెళ్ళి చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని తీసుకెళ్లాల్సినవి అవన్నీ కూడా తీసుకుని బయలుదేరాను. అలానే వర్కర్స్ కూడా వస్తానన్నారు. వెళ్ళినప్పుడల్లా ఏవో ఒక పనులు అయితే చేయిస్తూ ఉన్నామండి. సంజనేయ స్వామి తండ్రి, హనుమయ్యా వచ్చమయ్యా. చినుకులు పడతా ఉన్నాయి. వర్షంలోనే కృష్ణయ్య అలా ఉన్నాడండి. అంటే ఈ వర్షంలో తడిచినా ఏవమని విధంగా సిమెంట్ కదండి, ఇక్కడే పెట్టేసి ఉంచాను. లోన పెడితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది, మళ్ళీ అక్కడి నుంచి మోసుకురావటం. అందుకని ఇక్కడే ఉంచేసాను అనమాట, ఇక్కడే పెట్టించేసా. వర్షము సగం చేసినట్టున్నారు పక్కన వాళ్ళది. ఏమండి ఇవన్నీ మొత్తం గుళ్ళ కింద చేసి అప్పుడు నేను మొక్కలో అదొకటమ్మా గమేసిన పౌడర్ తీసుకురా. మొన్న అలానే వేయంగానే తినేసినాయిగా చీమలు. గమేసిన పౌడర్ తెచ్చామనుకో, వాటిలో ఇత్తనంలో కలిపేసి యాపిండి వేస్తే, యాపిండి వద్దమ్మా, గమేసిన పౌడర్ వేస్తే శుభ్రంగా ఉండాలి. సరే చెయ్యి. రేపు ఏపీసీఎన్ఎఫ్ వారు మనకి నాటు విత్తనాలు ఇచ్చారు కదండి, కాయగూరలు ఆకుకూరలు విత్తనాలు ఇచ్చారు. కానీ ఈ మట్టిలో వేయించాలంటే భయం వేస్తుందండి. లాస్ట్ టైము ఎదురైన చేదు అనుభవం, ఇట్లా విత్తనాలు చల్లటమే చీమలన్నీ ఎత్తుకుపోయినాయి కదా. ఇప్పుడు ఆ నాటు విత్తనాలు ఎత్తుకుపోతే మళ్ళీ మళ్ళీ దొరకవునని అందుకని భయపడుతున్నాను అనమాట. యాకోబుని పిలిచాను. మొత్తం ముందంతా గమాక్సిన్ జల్లి తర్వాత మడులు కట్టి విత్తనాలు వేద్దామమ్మా అని చెప్తున్నాడు అనమాట. యాకోబు వస్తే మొత్తం అంతా శుభ్రం చేసేస్తాడు. రేపు వస్తానని అంటున్నాడు. వీటికి కొంచెం మళ్ళు లాగా కట్టి ఆ విత్తనాలన్నీ వేద్దామని. మళ్ళీ కింద కట్టేసి వేద్దామమ్మా. ఇప్పుడు చినుకులు పడుతున్నాయి కాబట్టి మనకి మళ్ళీ కూడా బాగుంటాయి. ఈ మరీ దారికి అడ్డుగా ఉన్నాయని కొట్టేసినట్టున్నారు. ఈయన ఎటు వెళ్ళారు? మళ్ళీ అటు వెళ్ళారా? అదే రాంబాబుని పిలవటానికి వెళ్ళి ఉంటారు. ఏంటో తెలుసా అండి, గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయని కట్టించాలండి, ఉట్టి తేవాలి. రాజమండ్రి నుంచి వస్తా దారిలో 2 గుమ్మడికాయలు కొనుక్కొచ్చాను. ఇక్కడికోటి ఆనంద నిలయానికి ఒకటి. ఇక్కడది కట్టించాలండి, పెద్ద గుమ్మడికాయ.
ఆన్లైన్లో ఒక రెడ్ లీవ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట అండి. ఆర్టిఫిషియల్ మొక్కలు మొన్న ఒక 2 తీసుకున్నాను అనమాట. మధ్యలో కొంచెం ఒక రెడ్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుందని ఇది ఒకటి ఆర్డర్ చేశాను, వచ్చిందనమాట అండి. ఇదిగోండి, ఇది కూడా ఏం లేదు, ఆ కొమ్మలు ఆకులు విడివిడిగా వస్తాయి. ఆ కొమ్మల్లోకి ఆకుల్ని సెట్ చేసి ఎందులోకి అందులో పెట్టచ్చు. మన దగ్గర టబ్బులు కానీ సీసాలు కానీ ఏముంటే అందులో పెట్టుకోవచ్చండి. దేనికైనా సరే 12 లీవ్స్ ఉంటున్నాయండి, 12 ఆకులు ఉంటున్నాయి. ఈ పెద్ద పెద్ద ఆకుల వల్ల ఈ 12 కూడా నిండుగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఆర్టిఫిషియల్ మొక్కలైనా సరే అండి ఎంత అందంగా ఉన్నాయో కదా. నాకైతే చాలా బాగా నచ్చినాయి. లుక్కే మార్చేసినాయి. ఇటు ఈ లుక్నే ఈ ఆర్టిఫిషియల్ మొక్కల మూడు కొంచెం గ్రీనరీ యాడ్ అయ్యేసరికి బాగుంటుంది కదా. ఇదిగోండి, ఇలా ఉంది. ఇక తీసుకొచ్చిన సామాన్లన్నీ నేను సర్దుకుని ఇంటి నుంచి అంబలి కాసి తీసుకొచ్చానండి. అంబలి నేను మా వారు తాగుతూ కూర్చున్నాం అనమాట. ఇక్కడ ఒక చిన్న గ్యాస్ స్టవ్ తీసుకోవాలండి. ఏమన్నా టీ కాఫీ లాంటిది పెట్టుకోవాలన్నా ఏదైనా సరే గ్యాస్ లేకుండా ఉన్నదనమాట. ఇటు తూర్పు వెంపు ఖాళీ స్థలంలో అంతా పిచ్చిగడ్డి పొనగంటాకు విపరీతంగా పెరిగిపోయిందండి. అంటే కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కదా, జై అని ఎదిగిపోతుంది. అలా పచ్చగడ్డి వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు కోసుకు వెళ్తూ ఉంటారనమాట. పిలుస్తాం, మేము వచ్చినప్పుడు పిలుస్తాము. వెనకన ఒక డైరీ ఫామ్ ఉన్నదనమాట. వాళ్ళు వచ్చి కోసుకుని వెళ్తూ ఉంటారు. అంటే మనకి ఉపయోగపడదు, జీవాలు ఏయో ఒకటి తింటాయి కదండి, అందుకనమాట. ఊరికే మనుషుల్ని పెట్టి కోయించి మనం అవతల పడేసినా వేస్ట్ అయిపోతుందండి. అందుకని ఆ డైరీ ఫామ్ వాళ్ళని పిలుస్తూ ఉంటామన్నమాట. ఎవరో అవసరమైన వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేము కోసుకెళ్తామండి అని చెప్తారు. సరే మేము వచ్చినప్పుడు చెప్తాము అని అంటాం. అట్లనే ఈవేళ ఆయన వెళ్ళి పిలుచుకొచ్చారనమాట. మా వారు వస్తున్నానని అన్నారంట. ఆయన కాల కేజీలు అతనే వస్తున్నాడు. మనకి ఎక్కడ కూర్చుంటే చక్కగా రోడ్డు మీద ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అరే మనం ఎవరికి కనపడం. అలాగే అది అలాగే ఖరాబ్ ఇక్కడ కూడా ఉన్నట్టుంది. ఆవులుగానే ఉన్నాయండి మీకు? ఆవులు గేదెలేనా? ఈ నల్లావు ఎవరిది? రాజుగారిదేనా? సరే. మొత్తం గడ్డి అంతా అసలు మధ్యలో దారి ఉన్నట్టే కనపడట్లేదు, మొత్తం వేసేసింది. రేపు కూడా వస్తాంలేండి. రాగి జావ తాగుతారండి రాంబాబు గారు? రాగి జావ తాగుతారా? అసలు ఇక్కడ పాత్ర ఉన్నట్టే కనపడట్లేదు. సుధాకర్ లేడా? కనపడట్లేదు అండి. చూస్తుండగానే వర్షం తన పడిపోతుంది. ఇదిగోండి వర్షం. గొడుగు కూడా తెచ్చుకోలేదు. చిలకలు చూడండి వర్షానికి. అది వేసేస్తే సరిపోయేది. అందులో చూస్తూ ఉండగానే వర్షం పెరిగిపోతూ ఉండటంతో ఇక గడ్డి కోయటం కూడా
ఆయన ఆపేశాడు అనమాట అండి. పెద్ద పెద్ద మోపులాగా కట్టుకున్నారు. మా వారిని సాయం పట్టమని పిలిచారనమాట. ఇక ఆయన సాయం పడితే అవతల వెంపే వాళ్ళ గేదెల శాల ఉంటుందన్నమాట. అందుకనే జస్ట్ ఎత్తి అటు వెంపు వేసేసుకున్నారు. అటు నుంచి వాళ్ళు క్యారీ చేసుకుంటారనమాట. పొద్దున్నే రండి, పొద్దున్న వచ్చేస్తాం. 9కి వస్తాం. నేను ఎక్కడ ఉంటానండి, ఎక్కడో ఇదే పని. సరేనండి. సరే. అదండి, అటు వచ్చి అటు నుంచి తీసుకెళ్తున్నాడు ఆయన మోపులు. ఇక్కడైతే మా వారిని పిలిచి సాయం పట్టమని అడిగాడు. అటు వెళ్ళిన తర్వాత ఆయన ఒక్క ఆయనే నెత్తి మీద పెట్టుకుని మోపుల్ని తీసుకెళ్ళిపోతున్నాడండి. నాకు ఎందుకో అది నచ్చలేదు. ఎందుకంటే మా వారే హార్ట్ ఆపరేషన్ అయిన వ్యక్తి. ఆయనకి అసలు మేమేమి బరువైన పనులు అటువంటివి ఏమి చెప్పమన్నమాట అండి. ఎందుకో పిలిచి గడ్డిని మోపులు తల మీదకి ఎత్తండి అని ఎత్తించుకోవటం అంటే విడిగా ఓకే ఆయన సాయం చేశారు అని అనుకున్నాను. కానీ అటు తిరిగి వచ్చి ఆయన ఒక్క ఆయనే తీసుకెళ్తున్నాడంటే తీసుకెళ్ళగలడన్నమాట ఆయన. కానీ ఇక్కడ మనిషి ఉన్నారు కాబట్టి పిలిచి హెల్ప్ చేయించుకున్నట్లున్నారు అని అనిపించింది. ఎందుకో నాకు మనసుకి చివుక్కు అనిపించిందండి. అది నాకు కొన్ని నచ్చలేదనే చెప్తానండి, అంతే. వర్షం తగ్గింది, పదండి వెళ్దాం. ఇక్కడ మళ్ళీ వర్షం పెరిగిపోద్దేమోనని బయలుదేరిపోతున్నాం అన్నమాట. ఈ రోజంతా ఆల్మోస్ట్ తిరుగుడులానే ఉంటుందండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళి పని చూసుకుని మళ్ళీ గ్యాస్ పొయ్యి అది కూడా కొనుక్కోవటానికి వెళ్దామని అనుకుంటున్నాను. అందువల్ల ముందు ఇంటికి వెళ్ళిపోయి వంట పని అన్నీ చూసుకుని మళ్ళీ మధ్యాహ్నం నుంచి బయలుదేరుతామండి. క్లైమేట్ భలే బాగుంటుందండి. ఇంకా వర్షం వచ్చినప్పుడైతే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది. ఈ గట్టు మీదకి కృష్ణయ్యని పెట్టించాలి, ఆ పని ఎప్పుడు అవుతో అర్థం అవ్వట్లేదండి. తాపీ వాళ్ళు రావాలన్నమాట. కృష్ణాష్టమి నాటికి కృష్ణయ్యని గట్టు మీద పెట్టి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అనుకుంటున్నానండి. అమ్మా తల్లి, ముచ్చాలమ్మ తల్లి, వెళ్ళొస్తానమ్మా.